కేరళలోని ఒక ఆలయ ఉత్సవ వేడుక ఒక్కసారిగా భయాందోళన ఘటనగా మారింది. ఎర్నాకుళం జిల్లా అంగమాలి సమీపంలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయం వద్ద మయ్యనాడ్ పార్థసారథి అనే ఏనుగు ఒక్కసారిగా భయాందోళన సృష్టించింది. ఉదయం సుమారు 9:45 సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి ఒక కారుని పూర్తిగా తలకిందులు చేసి ధ్వంసం చేసింది. అక్కడే పార్క్ చేస్తున్న పలు ద్విచక్ర వాహనాలను సైతం పూర్తిగా నాశనం చేసింది. ఈ ఘటనలో ఏనుగుని తీసుకొచ్చిన లారీ డ్రైవర్ కొల్లం జిల్లాకు చెందిన 40 ఏళ్ల విష్ణు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఏనుగును సమీపంలోని ఆలయంలో ఉత్సవం కోసం కొల్లాం నుంచి తీసుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి మహావిష్ణు ఆలయంలో దేవుడి దర్శనం కోసం తీసుకెళ్లిన సమయంలో ఒక్కసారిగా స్థిమితం కోల్పోయిన ఏనుగు భయంతో అటు ఇటు పరుగులు తీసింది. ఏనుగు సృష్టించిన విధ్వంసానికి ఒక్కసారిగా అక్కడే ఉన్న భక్తులంతా కూడా ప్రాణాల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ ఎలిఫెంట్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. మధ్యాహ్నం 12:30 కల్లా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన మరోసారి ఉత్సవాల్లో ఏనుగుల వినియోగంపైన భద్రతా ఆందోళనలు తెరపైకి తీసుకొచ్చింది. భారీ జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎలా నివారించాలన్న ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయాల సిబ్బంది కానీ ఇతరులు కానీ పూర్తి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.